మామిడికాయ రసం. మామిడికాయ రసం. ఎస్. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రసం అంటున్నావు, మెయిన్గా మన మామిడికాయ అయితే డిష్ ఉంది అక్కడ. ఎస్. అండ్ ఇంకోటి ఏంటి, టమాటో ప్యూరీ తెచ్చావా? యా, ఇది టమాటో ప్యూరీ. అండ్ అలాగే రిమైనింగ్ అన్ని కూడా మనం రెగ్యులర్గా రసంకి వాడే ఇంగ్రీడియంట్స్. పోపు దినుసులు, అలాగే మనకి ఎండుమిర్చి ఇట్లాంటివి ఉన్నాయి. ఎస్. ఓకే, సో మామిడికాయని నేను ఆల్రెడీ బాయిల్ చేశాను అనమాట. సో నార్మల్గా అయితే మనం ఎక్కువగా గుజ్జు తీసుకుంటాము, బట్ ఇది మనము పీసెస్ లాగా కంప్లీట్ గా కట్ చేసుకున్నాం. ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి దీన్ని జస్ట్ మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనా, ఇంకొంచెం ప్యూరీ లాగా రావడానికి. ఓకే, మిక్సీ జార్. యా, మిక్సీ జార్. అలాగే ఒక స్పూన్ కూడా. ఓకే, సో ఇందులో మనం ఈ ప్యూరీని వేసేస్తున్నాం. ప్యూరీ చేసుకోవాలి. అదే కొన్ని వాటర్ వేసేసుకుందాం. మామిడికాయ ముక్కల్ని ప్యూరీ చేసుకుంటున్నాం. అవును, కొన్ని వాటర్ వేసేసుకుందాం. అలాగే చాలు చాలు. సో లైట్గా వాటర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకో. ఓకే, ముందుగా మనం పోపు వేసేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ కొంచెం నూనె, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, శనగపప్పు కొంచెం, అలాగే మినపప్పు కూడా. శనగపప్పు, మినపప్పు. యా. సో రసంలో కొంచెం ఇది అలా తగులుతూ ఉంటే చక్కగా ఉంటుంది. అవును. సో వెల్లుల్లిని మనం కొంచెం స్మాష్ చేసుకుంటున్నాము. ఇందులో కొంచెం వెల్లుల్లి, ఇప్పుడు అల్లం కూడా వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నావు పల్లవి? నెక్స్ట్ ఎండుమిర్చి. ఓకే, అలాగే కొన్ని మిరియాలు కూడా. ఓకే, రసం అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మిరియాలు. ఎస్, అవును. సో మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం పచ్చిమిర్చి కానీ, అల్లం వెల్లుల్లి కానీ, అండ్ అలాగే వీలైతే కొంచెం మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా. బ్యాలెన్స్ డైట్ కోసం అన్ని బ్యాలెన్స్గా ఉండే రసం. ఎస్, అవును. ఇప్పుడు ఇందులోనే మనం టమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం. అలాగే ఆల్రెడీ మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, మరి టమాటో కూడా పుల్లగా ఉంటుంది. యా, టమాటో ఏంటంటే కొంచెం మనకు స్వీట్నెస్ని కూడా ఇస్తుంది అనమాట. సో అది పుల్లగా, ఇది కొంచెం స్వీట్నెస్, అండ్ అలాగే మనం కారం కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీ కూడా. ఓకే, ఇందులోనే కొన్ని వాటర్ వేసుకుందాం. ఫైనల్లీ మనం స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. అలాగే. సో కారం వచ్చేసి మనకు ఆప్షనల్. పుల్లగా కావాలి అనుకుంటే కారం అవసరం లేదు, లేదంటే కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా. ఓకే, వాళ్ళకి రొటీన్గా ఉండాలంటే తగినంత ఉప్పు అని చెప్పండి. ఎస్, అంతే. పల్లవి, స్వాతి, ఆల్మోస్ట్ మన రసం అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలా మన మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మామిడికాయ రసానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2,
టమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా. మామిడికాయ రసం తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన మామిడికాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, దంచిన వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, మిరియాలు వేసి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ, మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్, నీళ్లు, కారం, పసుపు, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడికాయ రసం రెడీ.